కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న 2025-26 బడ్జెట్లో వేతన జీవులకు భారీగా ఊరట కలిగించే అవకాశమున్నట్లు సమాచారం. వార్షిక ఆదాయం 10 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇచ్చే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం స్టాండర్డ్ డిడక్షన్ 75,000 ఉన్నందున 7.75 లక్షల వార్షిక ఆదాయం వరకు పన్ను మినహాయింపు లభిస్తోంది. దీన్ని 10 లక్షల ఆదాయం వరకు పెంచనున్నట్లు ఆ కథనం పేర్కొంది. అలాగే 15 లక్షల నుంచి 20 లక్షల ఆదాయం వరకు కొత్తగా 25% పన్ను స్లాబ్ను ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు ఆ కథనం తెలిపింది. ప్రస్తుతం 15 లక్షల పైబడిన ఆదాయానికి 30% పన్ను విధిస్తున్నారు. దీన్ని 25%కి తగ్గించడం వల్ల 15 లక్షల పైబడిన వార్షిక ఆదాయం ఉన్న వారికి ఊరట కలగనుంది. ఈ మేరకు ఆదాయ పన్ను స్లాబుల్లో మార్పులు చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాల నుంచి సంకేతాలు వచ్చాయని తెలిసింది. ఈ 2 ప్రతిపాదనలపై లెక్కలు వేస్తున్నామని, బడ్జెట్ అనుమతిస్తే ఈ 2 ప్రవేశపెట్టే అవకాశం ఉందని ప్రభుత్వ ప్రతినిధులు చెప్పినట్లు సమాచారం. జీడీపీ వృద్ధి మందగించిన ప్రస్తుత తరుణంలో తాజా ప్రతిపాదనలు పట్టణాల్లోని పన్ను చెల్లింపుదారులకు చేతినిండా డబ్బు ఉండేలా, తద్వారా వారు టీవీలు, రిఫ్రిజిరేటర్లు తదితరాలు కొనుగోలుకు మరింత వ్యయం చేయడానికి దోహదపడుతుందని భావిస్తున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరం 2వ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి గత 7 త్రైమాసికాల కనిష్ట స్థాయికి పడిపోయింది. దీంతో వేతన జీవులకు ఆదాయ పన్నుల్లో ఉపశమనం కలిగించేందుకు రెవెన్యూ నష్టాలను 50,000 కోట్ల నుంచి 1 లక్ష కోట్ల వరకు భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు కథనం తెలిపింది. కొత్తగా 25% పన్ను స్లాబ్ తీసుకురావడం పట్టణ పన్ను చెల్లింపుదారులు మరింత వ్యయం చేసేలా దోహదపడుతుందని, ఇది అంతిమంగా ప్రభుత్వానికే మేలు చేస్తుందని సీబీడీటీ ప్రతినిధులు భావిస్తున్నారు. తాజా బడ్జెట్లో కొత్త పన్ను విధానంలో మార్పులు చేయనున్నట్లు ఎక్కువ మంది నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే పాత పన్ను విధానాన్ని తొలగించబోరని అంకిత్ జైన్ అనే నిపుణుడు తెలిపారు.